హాయ్ అండి, నా పేరు భాస్కర్ కోరుకోరు. ఈరోజు టాపిక్ వచ్చేసి మీలో ఉన్న అలవాట్లే మీ లైఫ్ని, మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. మీలో ఉన్న అలవాట్లే మీ లైఫ్ను డిసైడ్ చేస్తాయి. ఓకే, స్వామి వివేకానంద గారి కొటేషన్ ఈ అలవాట్ల గురించి చూద్దామండి. మనము మన లైఫ్ని, మన జీవితాన్ని మార్చలేము, కానీ మన అలవాట్లను మార్చుకోవచ్చు. ఎప్పుడైతే మీరు మీ అలవాట్లను మార్చుకుంటారో అప్పుడు మీ లైఫ్ చేంజ్ అవుతుంది, మీ భవిష్యత్తు, మీ ఫ్యూచర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇది కొటేషన్ అండి. అయితే మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే దానికి కారణం మన అలవాట్లేనండి. మీరు హెల్త్ పరంగా బాగున్నారు, లేదంటే అనారోగ్యంగా ఉన్నారు, మీరు డబ్బు బాగా సంపాదిస్తున్నారు, లేదు బీదవారిలాగా బతుకుతున్నారు, సక్సెస్ సాధిస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు, రిలేషన్షిప్లో చాలా బాగా ఉన్నారు అంటే అవి నీ అలవాట్లను పట్టే, మీ హ్యాబిట్స్ ప్రకారంగానే మీ లైఫ్ ఉంటుంది. ఓకే, మనము ఇప్పుడు మనలో ఉన్న అలవాట్లను ఒకసారి చెక్ చేసుకోవాలి. మంచి అలవాట్లు ఉంటే ఓకేనండి. మనలో ఏవైతే పనికిరాని అలవాట్లు ఉంటాయో, మనకు ఉపయోగం లేని అలవాట్లు ఉంటాయో వాటిని మనము తీసివేయాలి. ఓకే, లేదు ఇప్పుడు నా జీవితం బాగానే సాగుతుంది, ఆ చెడు అలవాట్ల వల్ల ఇప్పుడు నా జీవితానికి ఎలాంటి డ్యామేజ్ లేదు, చూద్దాంలే అంతవరకు వచ్చినప్పుడు అని మీరు నిర్లక్ష్యం చేస్తే జీవితము నిర్వీర్యమైపోతుంది. అలవాట్లు అనేవి మన కంట్రోల్ దాటిపోతాయి, మన చెయ్యి దాటిపోతాయి. తర్వాత వాటిని కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కానీ కంట్రోల్ కావు. దీనికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఓకే, ఒక అడవిలో నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. పులి, ఎలుగుబంటి, నక్క మరియు కొండ చిలువ. ఓకే, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు కలిసే ఉంటాయి, కలిసే ఆడుకుంటాయి, కలిసే తింటాయి, కలిసే తిరుగుతాయి, కలిసే గేమ్స్ కూడా ఆడతాయి. అప్పుడప్పుడు గేమ్స్ అంటే పందాలు కూడా పెట్టుకుంటాయి. అలా పందాలు పెట్టుకున్నప్పుడు ఆ పందాలలో ఎక్కువ మొత్తంలో ఎక్కువగా ఈ యొక్క కొండ సిలువ అనేది ఓడిపోవడం జరుగుతుందండి. ఎప్పుడు ఎక్కువ శాతం ఈ కొండ సిలువనే ఓడిపోవడం జరుగుతుంది. అప్పుడు మిగిలిన వాటికి ఈ గేమ్ బోర్ వచ్చి, ఈ గేమ్లో మజా రాక ఆ కొండ సిలువతో ఇలా అంటాయి. పులి అంటుంది, కొండ సిలువ నువ్వు మాలాగా మేము ఏ విధంగా అయితే పరిగెడతామో స్ట్రేట్గా నువ్వు కూడా అలా పరిగెత్తొచ్చు కదా, ఎందుకు వంకలు వంకలుగా పరిగెడతావు అని అడుగుతుంది కొండశిలని. అప్పుడు కొండశిలో ఏమైనా సమాధానం చెప్తుందంటే, నేను అలానే నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి, మా అమ్మ నాన్న వాళ్ళు నాకు అలాగే నేర్పించారు, అందుకని నేను అలాగే పరిగెడతాను. అప్పుడు ఎలుగుబంటి కలుగజేసుకొని, మీ అమ్మ నాన్న వాళ్ళు అలాగే నేర్పించవచ్చు, నువ్వు అలాగే నేర్చుకోవచ్చు, కాదని అనట్లేము, కానీ అలవాటుని ఇప్పుడు మార్చుకోవచ్చు కదా, అలవాటు వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది కదా నీకు. ఒకవేళ అలవాటు మార్చుకుంటే మాతో సమానంగా నువ్వు కూడా పరిగెత్తగలవు కదా. ఓకే, ఏదన్నా అపాయం జరిగినప్పుడు మాలాగా పరిగెత్తగలవు కదా, నీ లైఫ్ సేవ్ చేసుకోగలవు కదా అని ఎలుగుబంటి చెప్తుంది. అప్పుడు కొండసిల్వ
లేదు లేదు, నాకు ఇలాగే బాగుంది, ఇలాగే కంఫర్ట్గా ఉంది, ఇలాగే హాయిగా ఉంది. నేను ఒకవేళ స్ట్రేట్గా పరిగెద్దామని ప్రయత్నం చేసినా కానీ నా బాడీ సహకరించడం లేదు. ఓకే, నాకు చాలా డిస్కంఫర్ట్ అనిపిస్తుంది అని చెప్తుంది. అప్పుడు నక్క అంటుంది, ఆ డిస్కంఫర్ట్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజుల వరకు ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఒక్కసారి అలవాటు అయిందంటే నార్మల్ అయిపోతుంది. ఇంత చెప్పినా కానీ ఆ కుండసెలువ అయినదు, పోనీలే అని వదిలేస్తాయి. అలా కొన్ని రోజులు గడిచాక ఆ అడవి మొత్తము కాలిపోతుంది, బాగా మంటలు వస్తుంటాయి. మిగిలిన జంతువులన్నీ ఆ మంటలు చూసి పారిపోతుంటాయి. వీళ్ళు కూడా ఏంది ఇలా అన్ని జంతువులన్నీ పరిగెడుతున్నాయని ఎంకకి తిరిగి చూస్తే అడవి మొత్తం కాలిపోతుంది. చాలా ఫాస్ట్గా కాలుకుంటూ వీళ్ళ సైడ్ వస్తుంది. అప్పుడు అలర్ట్ అయ్యి నలుగురు ఫ్రెండ్స్ పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, పులి, ఎలుగుబంటి, నక్క స్ట్రేట్గా చాలా ఫాస్ట్గా పరిగెడతాయి. కానీ కొండసిలువ మాత్రం ఇలా వంకలు తిరుగుతూ పరిగెడుతుంది. ఆ మంట వచ్చి ఆ మంట తగిలి ఆ మంటలో పూర్తిగా కాలిపోయి చనిపోతుంది కొండసిలువ. ఆ మంటలన్నీ పూర్తిగా అయిపోయాక ఆరిపోయాక మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి ఆ కొండసిలువను చూస్తాయి. అప్పుడు నక్క అంటుంది, ఈ మారపేదో ముందల్నే మారుంటే అయిపోయేది కదా అని ఆ యొక్క కొండసిలువ యొక్క శవాన్ని, దాని యొక్క బాడీ చూసి అంటుంది. దాని బాడీ ఎలా ఉంటుందంటే స్ట్రేట్గా పడి ఉంటుంది. చనిపోయిన తర్వాత ఇలా స్ట్రేట్గా అవుతుంది కదండి, కాలిపోయాక చనిపోయాక స్ట్రేట్ అవుతుంది దాని బాడీ. ఈ స్ట్రేట్గా పరిగెత్తడము, స్ట్రేట్గా పడుకోవడము చనిపోక ముందే చేసుంటే బాగుండేది కదా అని అంటుంది. మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతున్నాయండి. మనకు పనికిరాని అలవాట్లు మనని ఆ యొక్క పెద్ద ప్రమాదానికి తీసుకెళ్ళేంత వరకు మనం మారడానికి ఇష్టపడట్లేదు, మార్పుకు ఒప్పుకోవట్లేదు. ఆ పెద్ద డ్యామేజ్ జరిగాక మాత్రమే మనలో మార్పు అనేది రావడం జరుగుతుంది. ఆ పెద్ద డ్యామేజ్ అయ్యిందాక మనం ఉందామా? ఆ పెద్ద డ్యామేజ్ అయినాక ఆ డ్యామేజ్ని తిరిగి మనం తీసుకురాలేమండి. అందుకే ఇప్పుడే అలర్ట్ అయ్యి మనలో ఏమి చెడు అలవాట్లు ఉన్నాయో మనకు తెలుసండి, ఏమి మంచి అలవాట్లు ఉన్నాయో మనకు తెలుసు. మంచి అలవాట్లని అలాగే ఉంచుకొని ఈ యొక్క చెడు అలవాట్లని మనము తొలగించుకుంటే మన లైఫ్ సాఫీగా సాగిపోతుందండి. సక్సెస్ కావచ్చు, రిలేషన్షిప్ బెటర్ చేసుకోవచ్చు, డబ్బు బాగా సంపాదించవచ్చు, ఓకే, హెల్తీగా ఉండొచ్చు. ఇవన్నీ సాధ్యమేనండి. మనం ఎప్పుడైతే మన అలవాట్లను మార్చుకుంటామో మన భవిష్యత్తుని మనం మార్చుకోవచ్చు, మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. ఓకే అండి, ఇదండి ఈరోజు. ఓకేనండి, థ్యాంక్ యూ.